సార్వత్రిక సమ్మె సందర్భంగా బుట్టాయగూడెం మండల కేంద్రంలో భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కారం రాఘవ, తగరం బాబురావులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని, పాత కార్మిక చట్టాలే అమలు చేయాలని వారు అన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారీ సంస్థల అధినేతలు మాట్లాడుతున్నట్లు రోజుకు 12 గంటల నుండి 15 గంటల వరకు పనిచేయాలని వాక్యాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుడు రోజుకు 10 గంటల పని చేయాలని కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు అన్నారు. 10 గంటల 10 దినాల చట్టాన్ని పరీక్షించాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించాలని వారు అన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, మెట్టి భారతి, బన్ని వినోద్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఈరోజు భారతదేశంలో మొత్తంగా భారతదేశం సార్వత్రిక సమ్మె నడుస్తూ ఉన్నది. ఈ సార్వత్రిక సమ్మె ప్రధానంగా రైతాంగ సమస్యల మీద, అదేవిధంగా కార్మిక సమస్యల మీద నడుస్తూ ఉన్నది. ఈరోజు భారతదేశంలో ప్రధానంగా రైతులు పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నాయి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోతే రైతాంగం అధోగతి పాలవుతున్నారు. కాబట్టి రైతుల్ని, రైతు కూలీల్ని తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. అందుకని ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతాంగాన్ని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఏ అయితే 4 కార్మిక కోడ్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. గతంలో ఉన్న 44 కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం అమలు చేయాలి. అదేవిధంగా 10 గంటలు పెంచుతూ 12 గంటల 10 గంటలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని 8 గంటలే చేయాలనేది మా యొక్క డిమాండు. అదేవిధంగా రైతులు పండిస్తున్న పంటల్లో భాగంగా ఈరోజు పొగాకు కావచ్చు, వరి కావచ్చు, కందులు కావచ్చు, ఇతర ఏ అయితే పంటలు ఉన్నాయో ఆ పంటలన్నిటి కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా ఏ అయితే ఎరువులు ఉన్నాయో ఎరువుల రేటు కూడా తగ్గించాలని మా అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నది. నా పేరు టి బాబురావు, అఖిల భారత రైతు కూలీ సంఘం మండల నాయకులు. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా బుట్టాయగూడెం ఏజెన్సీ మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతులు, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ లేని కొత్త చట్టాలు తీసుకొచ్చి వీళ్ళ మీద మోపుతా ఉన్నారు. 44 లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 కోట్లుగా దాన్ని కుదించడాన్ని మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఖండిస్తూ ఉన్నాం. ఏవైతే 44 చట్టాలు ఉన్నాయో కార్మికుల పట్ల యథావిధిగా ఆ 44 చట్టాలని యథావిధిగా అమలు చేయాలి. రెండవది, రైతులు పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఆ 32 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళు పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ ముఖ్యంగా ఈ నకిలీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో నకిలీ కంపెనీలు నకిలీ విత్తనాలు తయారు చేసి విచ్చలవిడిగా ఈ సమాజంలో రైతాంగానికి అంటగడతా ఉన్నారు. రైతులు వారిని గుడ్డిగా నమ్మి ఆ నకిలీ విత్తనాలు తీసుకెళ్లి పంట వేస్తే దిగుబడి అతి తక్కువ వచ్చేసి రైతులు వాళ్ళ పంట అంటే ప్రభుత్వాలేమో గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమవుతూ ఉన్నాయి. రాజకాలం పండించిన పంటలు నకిలీ విత్తనాలు వేయటం వల్ల పంట నష్టం